జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము 12వ శ్లోకము. మోఘాసాః మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, అవివేకులు నా పరత్వాన్ని తెలుసుకోలేరు. నేను కేవలము కరుణ చేత మానవ శరీరాన్ని ధరించాను అని కూడా తెలుసుకోలేరు. ఇట్లాంటి మూఢులకు నా గురించిన నిజమైన జ్ఞానము ఉండదు, నా మహిమ వారికి తెలియదు. అందుకని ఇక వారికి ఉండేటటువంటి ఇతరమైన జ్ఞానము, వారికి ఉండే ఇతరమైనటువంటి కోరికలు, నా మహిమను గుర్తించకుండా నా గురించిన జ్ఞానము లేకుండా వారు చేసేటటువంటి కర్మలు అవన్నీ కూడా నిరర్ధకములే అవుతున్నాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనని గురించినటువంటి నిజమైన జ్ఞానము లేకుండా, తన మహిమను తెలుసుకోకుండా, తన అపారమైన కారుణ్యాన్ని గుర్తించకుండా ఇతరమైనటువంటి జ్ఞానము, ఇతరమైనటువంటి కోరికలు, ఇతరమైనటువంటి కర్మలు ఎన్ని చేసినా అవన్నీ నిరర్ధకములే అంటూ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ శ్రీకృష్ణ భగవానుడిని గురించి, శ్రీమన్నారాయణుడి గురించి నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందుతూ, శ్రీమన్నారాయణుడి పరత్వాన్ని మహిమను గుర్తిస్తూ, శ్రీమన్నారాయణుడిలో ఉండేటటువంటి అపారమైన కారుణ్యాన్ని గుర్తిస్తూ, భగవానుడు కేవలము కరుణ చేతనే లోకములో అనేక సందర్భాలలో రకరకాల ప్రయోజనముల కోసమని రకరకాల స్వరూపాలలో దిగి వచ్చాడని ఆ అవతారములన్నింటినీ గుర్తిస్తూ మన జన్మను సార్థకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన జీవితం వృధా కాకుండా జాగ్రత్త పడే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. మోఘాశ మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు.
అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము, 10వ స్కంధములో 88వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, చిన్ని కృష్ణుడిని పడుకోబెట్టినటువంటి బండి కృష్ణుడి పాదము తగిలి ముక్కలు ముక్కలై చెల్లాచెదరై పడిపోయింది. అది చూసి యశోదానందాదులందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఇది ఎట్లా జరిగిందబ్బా అని అందరూ అనుకుంటూ, ఇది ఎవరైనా ఒక రాక్షసుడు చేసి ఉంటాడేమో, లేదా ఏదైనా ఒక దుష్ట గ్రహము చేసి ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి పిల్లలంతా బాలకాః రుదత అనేన పాదేన క్షిప్తం ఏతత్ న సంశయః. అక్కడ ఉన్న పిల్లలంతా ఏమంటున్నారంటే,
ఇది ఈ చిన్ని కృష్ణుడే చేశాడు. ఈ చిన్ని కృష్ణుడు ఏడుస్తూ ఏడుస్తూ ఒక కాలితో బండిని తన్నగానే అది విధ్వంసమయ్యింది, ఇందులో ఎటువంటి సందేహమే లేదు అని ఆ పిల్లలంతా అంటూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ గోపీజనానికి ఆ చిన్ని కృష్ణుని గురించి తెలియదు. ఆ చిన్ని కృష్ణుడు అప్రమేయం బలం తస్య బాలకస్య నతే విదుః. ఆ చిన్ని కృష్ణుడు అనంతుడని, అపరిమితమైనటువంటి బల శక్తి పరాక్రమములు కలవాడని ఆ గోపీజనానికి తెలియక, ఆ పిల్లలు చెప్పినటువంటి మాటలు నమ్మక, వారంతా పెద్దవాళ్ళంతా ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు. బాలుండెక్కడ బండి ఎక్కడ నభో భాగంబుపై చేట్పడన్ కాలన్ తన్నుట ఎక్కడన్ ఏలన్ పడుచుల్ కల్లలు ఆడిరి. ఇంత చిన్న పిల్లాడేమిటి, ఇంత పెద్ద బండిని కాలితో తన్నటమేమిటి, అందులోనూ ఆ బండి ఆకాశమంత ఎత్తుకు ఎగరటమేమిటి? ఇది జరిగి ఉండదు సుమా. ఇది పిల్లవాడి, ఈ చిన్ని కృష్ణుడి పని కానే కాదు. ఈ చిన్న పిల్లలంతా ఎందుకో ఇట్లా అబద్ధం చెబుతూ ఉన్నారు అంటూ పెద్దవారంతా అనుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 12వ శ్లోకము. మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.